బాలకృష్ణ మూవీ చూడొద్దు అని ఇంకేం లేదు. మేము బాలకృష్ణ సినిమాస్ కాదు, వీఆర్ ఫ్రమ్ రాయలసీమ. మేము అస్సలు డిసప్పాయింట్ అయ్యాం ఏ సినిమా బాలకృష్ణ గారిది. బాలకృష్ణ ఇంట్రడక్షన్స్ కానీ డైలాగ్స్ కానీ మేము ఎప్పుడు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ బాలకృష్ణ గారికి. ఇంటర్వెల్ తర్వాత బాలకృష్ణకి చాలా డిసప్పాయింట్ చేశారు. సో సినిమా ఏంటంటే ఎప్పుడు పాత కాన్సెప్ట్లోనే వస్తున్నారు. ఈ వాటర్ డ్యామ్ గురించి, పాప గురించి కానీ ఇవే రొటీన్ స్టోరీస్. ఇవి సినిమాల పరంగా సినిమా వరకే మనకి అవుద్ది. సో లైవ్లో రేపొద్దున గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ చేయాలి అంటే కాదు. ఇప్పటికి కూడా కొన్ని చోట్ల వాటర్ ప్రాబ్లం చాలా ఉన్నాయి. ఆ ఫెసిలిటీస్ ఎక్కడ ఇవ్వడం లేదు కూడా. సో ఎందుకంటే ఆ ఫెసిలిటీస్ ఎవరికి తెలుస్తుంది అంటే ఒక పాత జనరేషన్ వాళ్ళకే తెలుస్తుంది ఆ విషయం. సో పాత జనరేషన్ వాళ్ళు ఎప్పటికీ కష్టపడి పైకి రావడానికి ఆలోచిస్తారు వాళ్ళు. సో వాళ్ళని ఇంకా తొక్కడానికే చూసేవాళ్ళు హై క్లాస్ వాళ్ళు. సో వన్ థింగ్ ఏంటంటే బాలకృష్ణ గారు ప్రతి విషయంలో న్యాయం చేస్తారు మాకు. ఆ న్యాయం ఏంటి అంటే ఇంటర్వెల్ వరకు బాలకృష్ణ సినిమా ఎప్పుడు చూడు ఒక పీక్స్ లెవెల్లో ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత బాబీ గారు చాలా డిసప్పాయింట్ చేశారు. ఇంతకుముందు చిరంజీవి సినిమా కూడా చాలా డిసప్పాయింట్ చేశారు. సినిమా ఏమంటే ఫ్యాన్స్ సైడ్ నుండి చాలా హిట్ ఇచ్చాం. బట్ బాబీ గారు సినిమాలలో బీజిఎమ్స్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. బీజిఎం అనేది ఎవరైనా పెడతారు, తమ్మనైనా కొడతారు. అటు చాలామంది దేవిశ్రీ ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, కొత్తగా కూడా వస్తున్నారు. సో బీజిఎం ఈజ్ నాట్ ఇంపార్టెంట్. స్టోరీ కూడా మన కాన్సెప్ట్ ఇంటర్వెల్ టు ఫైనల్ ఎండ్ వరకు కూడా మనకి ఇంట్రెస్ట్ రావాలి. మూవీ కామెడీ ఉండాలి, యాక్షన్ ఉండాలి, లవ్ ఉండాలి, అన్నీ ఉండాలి. సో మూవీ చూడడానికైతే వన్ టైం షో చూడొచ్చు. బట్ నేను ఫ్యాన్స్కి చెప్తున్నా, ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. మూవీ అయితే బాగానే ఉంది. సో ఇంటర్వెల్ తర్వాత కొంచెం మనం సైలెంట్ అయిపోవాలి మూవీ గురించి. ఏంటంటే రొటీన్ స్టోరీ పాప గురించి తీశారు. పాప గురించి తీయడం బాగానే ఉంది. బట్ ఆ పాపను కాపాడడం ఏంటి అనేది మనకి ఎండింగ్ వరకు ఏ విషయం తెలియదు అంతే. ఓకేనా, థ్యాంక్ యూ. సినిమా కోసం ఓన్లీ తమన్ గారు, బాలకృష్ణ గారు కష్టపడినట్టు అనిపించింది. బాబీ గారు మీరు ఎక్కడో బాలకృష్ణ గారిని డైరెక్ట్ చేయడంలో విఫలమయ్యారనిపించింది. మీకు స్టోరీ లేక ఏదో ఇన్స్టెంట్గా స్టోరీ క్రియేట్ చేసుకొని విలన్కి హీరోలకి లింక్ చేస్తూ ఏదో చిన్న రిలేషన్స్తో దట్స్ నాట్ కరెక్ట్. బాలకృష్ణ గారు సమరసింహారెడ్డి చూడండి, నరసింహనాయుడు చూడండి, దాని తర్వాత అఖండ చూడండి. 2001 సమరసింహారెడ్డి, 2004 నరసింహనాయుడు, 2023 అఖండ, 2024 డాకు మహారాజ్ అవుతుంది అనుకున్నాం, అవ్వలేదు. బట్ దీంట్లో ఎక్కడ బాలయ్య గారు తప్పు లేదు, ఓన్లీ డైరెక్షన్ తప్పు మాత్రమే ఉంది అనిపించింది. బాలయ్య గారు ఈ ఏజ్లో కూడా ఫ్యాన్స్ కోసం డ్యాన్స్లు వేస్తున్నారు, యాక్టింగ్ చేసి ఏ హీరో చేయడు 40 ఏళ్ళ నుంచి ఆ ఏజ్లో. సో ఆయన డైరెక్ట్ చేసేప్పుడు మీకు డైలాగ్స్ కూడా త్రివిక్రమ్ గారు హెల్ప్ చేశారు, థ్యాంక్స్ గివింగ్ కార్డ్ ఆయనకి వేశారు. మీకు దగ్గర స్టోరీ ఎక్కడ ఉందండి? ప్రతి సీన్ ఏదో ఒక 10 ఏళ్ల కిందట రాసినట్టు అనిపించింది. ఒక ఊరికి వెళ్ళడము, విలన్ వచ్చి వాళ్ళని చంపడము, హీరో బాధపడడం, వాళ్ళ ఇంటికి వెళ్ళి విలన్ ఇంటికి వెళ్ళి హీరో నరకడం, ఏంటి ఇంకా ఇవేనా? కొంచెం కొత్తగా వస్తుందేమో ఇంకా బాగా అనుకున్నాము. సో ఒక్కసారి చూడండి ఆయన ఫ్యాక్షనిజము, ఆయన తీసిన సినిమాలు, ఆ ఎలివేషన్స్ చూడండి. ఆయనను ప్రతి ఫస్ట్ హాఫ్లో దాక్కునేలాగా క్యారెక్టర్ పెట్టారు, సెకండ్ హాఫ్ మొత్తం దాక్కుని అంతేనా? బాలకృష్ణ అంటే మీద పడిపోతాడు, ఆ విధంగా పెడతారని కోరుకున్నాను. బట్ మొత్తానికి సినిమా అయితే చూడొచ్చు, చాలా బాగుంది. బాలకృష్ణ గారి యాక్టింగ్, తమ్మన్ గారి మ్యూజిక్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని కీ పాయింట్స్ అడుగుతాను. ఊర్వశి రాతర్ల గారి క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో మీరు మర్చిపోయారు, డిసపియర్, ఏమైందో తెలియదు, జస్టిఫికేషన్ ఇలా. పాప వాళ్ళ నాన్నని గుర్తుపడుతుంది, బాలకృష్ణని ఎందుకు గుర్తుపట్టలా? వాళ్ళ ఇంటికి వెళ్ళాడు బాలకృష్ణ, అప్పుడు గుర్తుపట్టదు. సినిమా ఎక్కడికో లాస్ట్లో క్లైమాక్స్లో గుర్తుపట్టిస్తుంది. దట్స్ నాట్ యాక్సెప్టబుల్. నెంబర్ 4, మీకు డైలాగ్స్ కూడా త్రివిక్రమ్ గారు హెల్ప్ చేశారు. డైరెక్షన్ మీరు చాలా బాగా చేస్తారండి. బట్ ఇలాంటి పెద్ద క్యారెక్టర్లను చేసేటప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మాకు. అందుకోసం మీరు పెద్ద డైరెక్టర్తో కూర్చొని కొంచెం మంచిగా రాసుకొని కథ దిగితే బాగుంటుంది అనిపించింది, టు బీ ఫ్రాంక్ ఇది. అండ్ సంక్రాంతి ఎంగిమావ నీదే. యా అంటే కొంతమంది క్యారెక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎక్కువ రోల్ ఇవ్వలేదు, చాలా తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉండింది. బట్ ట్విస్ట్ అయితే చాలా అన్ఎక్స్పెక్టెడ్వి 2-3 ఉన్నాయి. అది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇలా అవ్వచ్చు. బాబీ దేఓల్ గారు అయితే అదరగొట్టారు. తను ఐ థింక్ తెలుగు ఇండస్ట్రీలో అయితే ఇంకా చాలా స్కోప్ ఉంది. అంటే కంపేర్ చేయకూడదు దేనికదే. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తా, బాబీ దేఓల్ గారు దీంట్లోనే బెటర్ పర్ఫామ్ చేశారు. ఎందుకంటే తనకి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది. సో దీంట్లోనే బెటర్ పర్ఫామ్ చేశారు.
మొత్తం సినిమా అంతా క్యారీ చేశారు. మీకు నచ్చిన డైలాగ్ ఒకసారి. నాకు నచ్చిన డైలాగ్ నేను చెప్పలేను, బాలయ్య బాబే అలా ఆ ఫీల్తో చెప్పచ్చు. బాలయ్య బాబు ఫ్యాన్ కదా. బాలయ్య బాబు ఫ్యాన్తో ఓకే, బాలయ్య బాబు ఫ్యాన్గా అయితే నేను మర్డర్లో మాస్టర్స్ చేశానని చెప్తారు తన మధ్యలో. అంటే లిమిట్ ఉండకూడదు ఈ సినిమాకి రేటింగ్ అన్ని. యా, లిమిట్లెస్. జై బాలయ్య.